అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో ఏంటి మీకోసం మెసేజెస్ అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. Addicted. Make the effort. Life lessons and healing. Express your love. Divine timing. One more, universe. Third party situation. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఓపెన్ యువర్ హార్ట్ అని చూపిస్తుంది. సో ఓపెన్ యువర్ హార్ట్, మేక్ ద ఎఫర్ట్ వచ్చేసి ఇక్కడ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్. సో సిమిలర్ మెసేజెస్. సో ఇక్కడ డెఫినెట్లీ ఒకటి ఏం చూపిస్తుందనంటే మీలో చాలామందికి ఏదో పర్సన్కి సంబంధించి ఏదో సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్కి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే మీరు ఆ పర్సన్ ఇష్టపడడం లాంటిది, వాళ్ళ మీద ఫీలింగ్స్ ఉండడము, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా హర్ట్ అవుతారేమో అని చెప్పేసి, లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారని చెప్పేసి ఇలాంటి దానికి ఏదైనా ఆలోచించి మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆగిపోతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. బట్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే అడిక్టెడ్ చూపిస్తుంది కాబట్టి మీరు ఈ పర్సన్ గురించి ఓవర్గా ఆలోచించడము, అంటే ఒక్కొక్కసారి చెప్పకపోవడం వల్ల ఏమవుతుందనంటే ఆ ఎనర్జీ అనేది టూ మచ్ హై అనేది లైక్ ఓవర్గా పెరిగిపోతుంది. అది ఒక్కొక్కసారి ఎంతగా అవుతుందంటే అబ్సెషన్ లాగా అయిపోతుంది, రైట్? అడిక్టెడ్ చూపిస్తుంది అందుకనే. సో మీరు ఏదైనా పర్సన్కి సంబంధించి ఇష్టం ఉండొచ్చు, చెప్పాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ అడిక్టెడ్ చూపిస్తుంది అని అంటే మీరు ఓవర్గా ఆలోచించి ఈ పర్సన్ని స్టాక్ చేయడం లాంటిదో, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం లాంటిదో, అంటే మీ డే వాళ్ళతో మొదలు అవ్వడము లేకపోతే ఎండ్ అవ్వడం కూడా వాళ్ళతో ఎండ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉండొచ్చు. సో మీరు ఇలాంటి అడిక్టివ్ సిచ్యువేషన్ నుంచి, ఈ ఓవర్గా ఆలోచించే దాని నుంచి మీరు బయటికి రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఈ మీ ఫీలింగ్స్ ఏదైతే ఉందో అది మీరు ఆ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఎక్స్ప్రెస్ చేసేస్తే మీకు ఆ బర్డన్ అనేది తగ్గుతుంది. ఈ అడిక్టివ్ ఎనర్జీ మీరు ఏదైతే ఓవర్గా ఆలోచించడము ఇదే పర్సన్ గురించి, మార్నింగ్ లేవడము తర్వాత పడుకునే ముందు ఇదంతా జరుగుతుందంటే దీని నుంచి మీరు ఫస్ట్ బయటకు వస్తారు అని చెప్పేసి. సో నాకు తెలుసు ఇది చెప్పిన వెంటనే, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే ఒకవేళ ఆ పర్సన్ ఒప్పుకోకపోతే అది ఇంకా బాధ పెడుతుంది, రైట్? నో అని చెప్పి డెఫినెట్లీ వచ్చే ఆన్సర్ ఉంది. 50-50% ఛాన్సెస్ ఎస్ అని చెప్పొచ్చు, లేకపోతే నో అని కూడా చెప్పొచ్చు. కానీ మనం రిస్క్ టైప్ తీసుకొని చెప్పేసేయాలి, లేకపోతే ఇది అడిక్షన్ అనేది పెరుగుతుంది. నేను ఇక్కడ ఒక చిన్న హెల్ప్ ఒక చిన్న మెథడ్ చెప్తాను, ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఏంటి అని అంటే కొన్నిసార్లు మనం ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము. ఇదర్ ఆ పర్సన్ అవైలబిలిటీలో లేరు, వాళ్ళు బ్లాక్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు జనరల్గానే మాట్లాడకపోవడము, దూరంగా ఉండడము, ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చెయ్యొచ్చు అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఒక లెటర్ టైప్ లాంటిదో లేకపోతే మెసేజ్ అనేది టైప్ చేయడం లాంటిదో మీరు ఇలా చేయడం అనమాట. అంటే ఆ పర్సన్తో మీరు మాట్లాడుతున్నట్టు, ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు. నేనేమంటానంటే మీరు పేపర్లో రాయడమే బెస్ట్ అని చెప్పేసి చెప్తాను. అది రాసేసి మీరు మొత్తము ఆ పేపర్ని మీరు బర్న్ చేసేసేయడము లేకపోతే పారేసేయడము చేస్తే ఎందుకు అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బర్డన్ మీరు చెప్పకుండా ఉండడం వల్ల మీరు
ఆ ఫీలింగ్స్ని మనసులో దాస్తూ ఉండడం వల్ల అది హెవీ అయిపోయి ఓవర్గా పెయిన్ అనేది కూడా క్రియేట్ అవుతుందన్నమాట. సో ఆ పెయిన్ అనేది మీరు ఆ పెయిన్ అనేది పోవాలి అని అంటే ఈ బర్డెన్ ఏదైతే ఉందో, ఇది ఏదైతే మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉన్నారో దానికి సంబంధించి ఫస్ట్ అది రిలీజ్ అవ్వాలి. సో కాబట్టి ఇది ఒక చిన్న మెథడ్, మీకు లెట్ గో టైప్ అయినా సరే, జనరల్లీ మీరు ఎక్స్ప్రెస్ చేసేసి బర్డెన్ రిలీజ్ చేయాలన్నా సరే ఇది హెల్ప్ అవుతుంది. సో మీకు అవైలబిలిటీలో ఉన్నారు ఈ పర్సన్, మీరు మాట్లాడగలుగుతారు, వాళ్ళకి మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారంటే ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ యువర్ లవ్, అంటే మీరు అది ఎక్స్ప్రెస్ చేసేస్తే బెస్ట్ అన్నట్లు. ఒకవేళ లేదు అని అంటే నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అవ్వండి, అది డెఫినెట్లీ మీకు ఈ ఎనర్జీ, ఈ స్టాకింగ్ ఎనర్జీ, ఓవర్ థింకింగ్ ఎనర్జీ, అడిక్షన్ లైక్ యూనో ఓవర్గా ఆ పర్సన్కి అడిక్ట్ అయిపోవడము, ఇలాంటి దాని నుంచి మీరు బయటికి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో మీకు ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది మేక్ ద ఎఫర్ట్ అన్నది చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ కపుల్స్కి సంబంధించి, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఏదైనా చిన్న గొడవ లాంటిది ఏదైనా జరిగిండొచ్చు, కొంచెము సపరేషన్ లాంటిది ఏదైనా ఉండిండొచ్చు. మేక్ ద ఎఫర్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ మీరు కలవడానికి, మళ్ళీ కలిసి ఉండడానికి మీరు కూడా ఒక ట్రై చేయండి, ఒక స్టెప్ ముందుకు అనేది వెళ్తే ఆటోమేటికలీ మీరు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో కాబట్టి మీ సైడ్ నుంచి మీరు ఏమైనా చేయగలుగుతారు, మీ వల్ల అవుతుంది అని అంటే మీరు ఆ ఎఫర్ట్ అనేది చేయాలి. మీరు కొంచెం మీ ఎనర్జీని కూడా పెడితే డెఫినెట్లీ ఈజీలీ సిచ్యువేషన్ అనేది నార్మల్ అయిపోయి మీరు మళ్ళీ కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండే ఛాన్సెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ బేసిక్లీ ఈ సిచ్యువేషన్కి ఏంటి అని అంటే మేక్ ద ఎఫర్ట్కి ఈగోయిస్టిక్ బిహేవియర్తో మీరును మీ పర్సన్ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఏదో అన్నెసరీ సిచ్యువేషన్ లైక్ గొడవ వల్ల ఏదైనా దూరం అయ్యారు, ఈగో వస్తుంది రైట్. అప్పుడప్పుడు నేను వెళ్ళి ఈ పర్సన్కి సారీ చెప్పను, నేను డామినేషన్లో ఉండాలి, ఇలాంటిది ఉంటుంది రైట్. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక అది మీరు ఆ సిచ్యువేషన్ని ఈజీలీ కంప్లీట్ చేసేసి లైక్ ఆ ఫైట్స్ని, ఆ ప్రాబ్లమ్ని ఫినిష్ చేసేసి హ్యాపీగా ఉండాలి అంటే మీ సైడ్ మీరు ఏమైనా చేయగలుగుతారు. ఒకవేళ మీ సైడ్ నుంచి మీకు తెలుసు మీరు ఈ మాట అనకుండా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా తప్పు చేశారన్నట్లు అనిపిస్తే మీరు కూడా ఎఫర్ట్ చేస్తే మళ్ళీ యూనో ఇక్కడ ఈజీలీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే కొంతమందికి మీరు ఎఫర్ట్ చూపించిన వెంటనే ఈ పర్సన్ కూడా చాలా తొందరగా లైక్ యూనో అర్థం చేసేసుకొని మీతో నార్మల్గా ఉండడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో ఒక్కసారి మీరు ఎఫర్ట్ చూపిస్తే ఆటోమేటికలీ ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్ ఉందో అది ఎండ్ అవుతుంది అన్నట్లు. కొంతమందికి ఇది కపులే అవ్వకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఇది ఈవెన్ వర్క్ సిచ్యువేషన్లో యూనో కలీగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ బాస్ అయి ఉండొచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, ఇంట్లో రిలేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్, సిబ్లింగ్స్ ఇలా కూడా అయి ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఈ పర్సన్కి సంబంధించి మీరు బాధపడుతూ ఉన్నారు అంటే మీ సైడ్ నుంచి ఏదైనా చేస్తే మీరు చేయగలిగితే డెఫినెట్లీ చేయండి, దీని నుంచి బయటకు వస్తారు, హ్యాపీగా ఉంటారు అన్నట్లు కూడా ఒక మెసేజ్. అండ్ ఇక్కడ కొంతమందికి లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్ అండ్ డివైన్ టైమింగ్ రైట్, అవేకనింగ్ కాదు, నాకు అవేకనింగ్ అనిపించింది ఎందుకు. సో లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్ అన్నది కూడా జరుగుతుంది. మనము ఆల్మోస్ట్ ఎండ్లో ఉన్నాము 11/11 ఎనర్జీకి. ఈరోజు మనకు ఫుల్ మూన్ ఇన్ టారస్ కూడా ఉంది. నేను రీడింగ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు టైం కుదరలేదు. సో టారస్లో నడుస్తుంది. సో కాబట్టి కంప్లీట్లీ లెట్ గో అవ్వడం అనేది జరుగుతుంది. అన్నెసరీ ఎనర్జీస్ ఏదైతే ఉందో, ఏదైతే మిమ్మల్ని హర్ట్ చేయడం లాంటిది బాగా లైక్ యూనో ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రేకప్ ఎనర్జీ టైప్ లాంటిది రైట్, అంటే పెయిన్ఫుల్ అనిపించేది. సో ఇలాంటిది ఏదైనా ఉంటే దీని నుంచి బయటికి రావడము, మీరు ఫైనల్లీ హీలింగ్ అనేది ఫినిష్ చేస్తారు, లెసన్స్ అనేది నేర్చుకుంటారు, ఆ చాప్టర్ అనేది ఎండ్ చేసేసి ఒక కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో ఈ టైంలో చాలామందికి ఏంటి అని అంటే హీలింగ్ అనేది నడుస్తుంది, చాలా సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడము, లైఫ్ లెసన్స్ అనేది నేర్చుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సంబంధించి కూడా అయిండొచ్చు ఇది లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్. మీరు రియలైజ్ అవ్వడము, ఒకవేళ మీకు తెలియకుండానే మీ పర్సన్ కనుక మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్లో పెట్టింటేనో మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి లెసన్స్ నేర్చుకొని కంప్లీట్లీ హీల్ అవ్వడం అనేది కూడా చూపిస్తున్నాను కొంతమందికి. ఓకే, అండ్ ఏదైనా మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సంబంధించి మీరు సఫర్ అవుతూ ఉన్నారు, ఎప్పుడు బయటకు వస్తాను ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంటే డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు డివైన్ టైమింగ్, ఎప్పుడైతే డివైన్ టైమింగ్ వస్తుందో అప్పుడు డెఫినెట్లీ మీరు దీని నుంచి బయటికి వస్తారు. అండ్ బయటికి వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లైక్ హ్యాపీగా ఉండడము, కంప్లీట్లీ హీల్ అవ్వడము అలాంటిది జరుగుతుంది అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్గా చూపిస్తుంది. కొంతమందికి
మీ ఫ్రెండ్షిప్లో కూడా వేరే పర్సన్ వల్ల అన్నెసరీగా గొడవ జరగడం లాంటిది, స్ప్లిటప్ అవ్వడం లాంటిది ఏదైనా ఉంటేనో మీ ఫ్రెండ్షిప్ అనేది మళ్ళీ నార్మల్ అవ్వడము, మళ్ళీ మీరు కలిసి బయటికి వెళ్ళడం లాంటిది, లైక్ యూనో గెట్ టుగెదర్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అంటే ప్యాచప్ లాంటిది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది మీకు ఫ్రెండ్షిప్లో కనుక బ్రేకప్ అయ్యి ఉంటేను అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో కొంచెం మీరు ఇక్కడ డివైన్ టైమింగ్ అనేది కరెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే సిచ్యువేషన్ ఎండ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ జరుగుతుంది అన్నట్లు కూడా మీకు మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే, అండ్ స్పెషల్లీ ఇక్కడ ఓపెన్ యువర్ హార్ట్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో ఈ ఓవర్గా లవ్ అనేది టూ మచ్గా హైడ్ చేస్తూ సప్రెస్ చేస్తూ ఉండడం వల్ల అది హెవీనెస్ అయిపోయి బాధ అనిపిస్తుంది, రైట్? నేను అందుకే ఆ మెథడ్ చెప్పింది. సో కాబట్టి మీరు ఓపెన్ యువర్ హార్ట్ అంటే ఇక్కడ ఏంటి అంటే మొత్తం అంతా ఇతర ఎక్స్ప్రెస్ చేసేసేయండి. కొన్నిసార్లు సెల్ఫ్ టాక్ కూడా బెస్టే. మీరు మీ అంతకు మీరే బయటికి అవుట్ లౌడ్ మాట్లాడడము, అంటే మైండ్లో కాకుండా మీరు బయటికి మాట్లాడడము, ఎక్స్ప్రెస్ చేసేసేయడం కూడా ఆ ఫీలింగ్స్ బయట ఎక్కడైనా వెళ్ళి మాట్లాడగలుగుతారు అని అంటే ఎవరు లేని ప్లేస్లో అది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఓపెన్ యువర్ హార్ట్, మొత్తం మీరు ఏదైతే మనసులో దాచిపెట్టేసుకొని ఉన్నారో అది మొత్తం చెప్పేస్తే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది, హీలింగ్ అనేది ఉంటుంది అన్నట్లు మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే, సో కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ రిలేటెడ్ కూడా చెప్పాను, రైట్? దానికి సంబంధించి కూడా మీరు సప్రెస్ చేస్తూ ఉండిండొచ్చు మీ ఎమోషన్స్ని. ఓకే, చూద్దాము. ఇంకా లాస్ట్ ఒక 2-3 మెసేజెస్ తీసుకొని రీడింగ్ని ఎండ్ చేసేద్దాము. Universe, please give reading for my collective. What my collective need to know right now. Marriage, look beyond the illusion. Last one vachesi this could be the one. Okay, సెల్ఫ్ లవ్. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మ్యారేజ్కి సంబంధించి మెసేజ్ చూపిస్తుంది. దిస్ కుడ్ బి ద వన్. ఈదర్ మీరు ఆల్రెడీ ఈ పర్సన్ని కలిసి ఉండొచ్చు, కొంతమందికి ఎవరైనా కొత్త పర్సన్ ఎంటర్ అవ్వడం లాంటిది అలా జరిగిన ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఇలాంటి మెసేజెస్ నేను చాలా లైక్ యూనో ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకనంటే మళ్ళీ మీరు లైక్ ఎవరో అడిగారు అనుకుంటాను కమెంట్లో, లాస్ట్ చెక్ చేశాను, ఆ మెసేజ్ ఈ మెసేజ్ డిఫరెంట్ అని. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మెసేజ్ ఉండాలని లేదు. మీకు అర్థమవుతుంది డేస్ పాస్ అయ్యే కొద్దీ, ఈ మెసేజ్ నా కోసం, అది నా కోసం కాదన్నట్లు మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే జనరల్ కాబట్టి చాలా మందికి కలిపి వస్తుంది మెసేజెస్. సో అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దిస్ కుడ్ బి ద వన్. మ్యారేజ్ అనేది చూపిస్తుంది. ఆల్రెడీ మీరు కొంతమంది ఎవరైనా కలిసి ఉండొచ్చు, మీకు ఆ పర్సన్తో కొంచెము కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండిండొచ్చు. సో కాబట్టి ఆ పర్సన్ వచ్చేసి చాలామందికి మీ సోల్మేట్, మీకు యూనో పర్ఫెక్ట్ పార్ట్నర్ అయిన ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అవ్వడం లాంటిది, మీ ఫ్యూచర్ అనేది స్టార్ట్ అవ్వడం లాంటిది, నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళడం లాంటిది అన్నది కూడా చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి ఇక్కడ దిస్ కుడ్ బి ద వన్ ఆల్రెడీ చూపిస్తుంది. ఏంటి అని అంటే ఎస్, ఈ పర్సనే మీకు అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అని అంటే లుక్ బియాండ్ ద ఇల్యూషన్ అన్నట్లు కూడా చూపిస్తుంది అని అంటే మీకు సైన్స్ ఉంటుంది, లైక్ యూనో టాక్సిక్ పర్సనా ఏంటి ఈ పర్సన్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఏదైనా నెగిటివ్ ఎనర్జీలో ఎవరైనా పర్సన్ మీకు ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉన్నారు, టాక్సిక్గా అనిపిస్తుంది అంటే ఆ పర్సన్ అయితే మీకోసం కాదు. అప్పుడు అలా మీకు అనిపించినప్పుడు మీకు కనిపించే దానికంటే వెనక లైక్ చూడండి, కొంచెము అబ్జర్వ్ చేయండి. లుక్ బియాండ్ ద ఇల్యూషన్, ఏదైతే కనిపిస్తుందో అది కాకుండా కొంచెము ఎనర్జీ లైక్ ఎలా చెప్పొచ్చు, కొంచెం మీ ఇంట్యూషన్ని యూస్ చేసేసి కొంచెం డీప్గా వెళ్తే మీకు అర్థం అవుతుంది ఈ పర్సనా కాదా అని చెప్పేసి కూడా ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా నేను మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి 2 థింగ్స్ చెప్తాను. ఒకవేళ ఈ పర్సనే మీ లైఫ్లో పార్ట్నర్, నెక్స్ట్ లెవెల్ ఈ పర్సన్తో వెళ్తున్నారు అని అంటే వాళ్ళతో మీకు పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా ఈజీలీ మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వడం లాంటిది. అండ్ అన్నెసరీ సిచ్యువేషన్స్, అన్నెసరీ ఆబ్స్టికల్స్ ఏది ఉండదు. చిన్న చిన్న ఫైట్స్, నార్మల్గా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఏ కనెక్షన్లో అయినా ఉంటుంది. బట్ అది జరిగినప్పటికీ అయ్యిందేదో అయిపోయింది, సరే మళ్ళీ కలిసి ఇద్దరం షేర్ చేసుకుందాం లైఫ్ని మళ్ళీ అన్నట్లు అంటే మాత్రము దిస్ కుడ్ బి ద వన్. ఆ పర్సన్తో మీరు నెక్స్ట్ లెవెల్కి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు.
ఒకవేళ మీరు ఏదైనా పర్సన్ని కలిశారు, ఆ పర్సన్ నుంచి మీకు ఎనర్జీ డ్రెయిన్ అనిపిస్తుంది అని అంటే కొంచెం సేపు టైం స్పెండ్ చేసినా సరే విసుగు అనిపిస్తుంది, ఫైట్స్ అనేది చాలా ఓవర్గా అబ్యూజివ్గా ఉండడము, లేకపోతే అన్నెసెసరీగా ఎవరైనా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూపిస్తుంది, ఇలాగ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి పెట్టడం లాంటిది, లేకపోతే టాక్సిక్గా అనిపిస్తుంది అని అంటే ఆ పర్సన్ అయితే కాదు. మీరు అసలు ఏం జరుగుతుందని కొంచెం క్లియర్గా ఉండి చూస్తే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది ప్లెజెంట్ కనెక్షనా లేకపోతే టాక్సిక్ కనెక్షనా అని చెప్పేసి. అబ్యూజివ్గా ఉంది, ఎనర్జీ డ్రైన్ అవుతుంది అని అంటే అది టాక్సిక్ కనెక్షనే, అది కార్మిక్ కనెక్షన్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఎందుకనంటే సోల్మేట్ అయినా సరే, ప్లటానిక్ అయినా సరే, నార్మల్ కనెక్షన్ అయినా సరే అంత టాక్సిక్గా అసలు ఉండదు. ఉంటే కొంచెము మామూలుగా జనరల్గా జరిగే కనెక్షన్స్లో ఉండే ఫైట్స్ అది మాత్రమే ఉంటుంది, మళ్ళీ ప్యాచప్ అవేది కూడా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇంకో చాలా ఇది చాలా ఇంపార్టెంట్ క్లూ మీకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, మీరు ఈ పర్సన్తో ఉన్నప్పుడు ఏదో మిస్సింగ్ ఫీలింగ్ లేదు, నాకు అన్నీ ఉంది నా లైఫ్లో, నేను కూడా చాలా హ్యాపీగానే ఉన్నాను, అంత ఓకే, జనరల్లీ గొడవలు అంతా జరుగుతుంది అనిపించినప్పుడు ఆ పర్సన్ లేదు, వీళ్ళతో ఉన్నప్పుడు ఏదో మిస్ అవుతుంది, మీకు ఎప్పుడెప్పుడు ఈ కనెక్షన్ నుంచి బయటకు వచ్చేయాలి, ఇష్టం అనిపించట్లేదు అని అంటే అది టాక్సిక్ కనెక్షన్ అన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో రెండు కలిపి ఒకేసారి వచ్చాయి ఇక్కడ మెసేజెస్, అందుకని చెప్తున్నాను. కొంతమందికి ఆల్రెడీ ఇది పర్సన్ మీరు అనుకున్న పర్సనే, కొంతమందికి అనుకున్న పర్సన్ కాదు, మీరు కొంచెం ఆ ఇల్యూజన్ నుంచి బయటకు వచ్చి చూడాలి అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ ఉందన్నమాట. ఓకే. సో ఎస్, ఐ నో నేను హోప్ఫుల్లీ కన్ఫ్యూజ్ చేయలేదని అనుకుంటున్నాను. ఎనర్జీస్ అక్కడ ఇలా రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి నేను కొంచెం మీకు అది అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. అండ్ ఇవాళ వచ్చేసి ఫుల్ మూన్ మనకు. సో కాబట్టి రిచువల్స్ మీకు ఏదైనా గుర్తుకుంది అని అంటే నేను ఇంతకుముందు పాస్ట్ రీడింగ్స్లో చెప్పింది డెఫినెట్లీ ఫుల్ మూన్ రిచువల్స్. ఓకే. ఫుల్ మూన్ రిచువల్స్ చేయండి. లెట్ గో, ఏదైనా అన్నెసరీ ఎనర్జీస్ ఉంటే లెట్ గో చేయండి. అండ్ ఈ టైంలో డెఫినెట్లీ మెడిటేషన్ చేయడం లాంటిది, రిఫ్లెక్ట్ చేయడం లాంటిది, మీ థాట్స్ని ఇవన్నీ చేస్తే లైక్ నెక్స్ట్ నుంచి మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూ సైకిల్లోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. స్పెషల్లీ లాస్ట్లో కొంచెము 2 మెసేజెస్ వచ్చేసాయి, రైట్? సో కాబట్టి అది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.